హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాము. నేను ముందుగా ఇక్కడ క్యాలీఫ్లవర్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ ఫ్రై రసము, పప్పుచారు, సాంబార్లకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ వేసుకొని కాస్త నీళ్లు వేడెక్కిన తర్వాత అందులో క్యాలీఫ్లవర్ వేసి 2 నిమిషాల పాటు ఉంచి తర్వాత ఉడగొట్టి పక్కకు ఉంచుకున్నాను. తర్వాత ఒక బాండ్లీలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా ఇలా వేయించుకుందాము. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేగిపోయాయి కదా, స్టవ్ బంద్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. తర్వాత వేరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాము. తర్వాత అందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము. ఇది ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం వడగట్టి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాము. ఇలా ఈ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. ఫ్రైలు చేసేటప్పుడు ఎప్పుడైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా వేయించుకున్నాం కదా, అందులోకి ధనియాలు, జీలకర్ర వేసుకొని దంచుకుందాము. ఇలా దంచుకున్న తర్వాత అందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము ఫ్రై ఎంతవరకు వచ్చిందో. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఇందులో కాస్త పసుపు వేసాం కదా, పసుపు నేను జస్ట్ ఇక్కడ కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ముక్కలకు బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇప్పుడు క్యాలీఫ్లవర్ బాగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారము, మీ ఇష్టం, మీరు కారం ఎక్కువ తింటారనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోండి. కాస్త ఫ్రైలలోకి తక్కువ ఉంటేనే బాగుంటుంది, కారం కారంగా ఉంటే బాగుండదు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర పొడి, అది కూడా వేసేసుకుందాము. ఇది వేసేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకుందాము, మరతి ముక్కకి పట్టుకునేలాగా. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా వేసేసుకొని మళ్ళీ బాగా కలుపుకుందాము. ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకుంటే అంతేనండి, సూపర్ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పుచారు, సాంబారు దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఆర్నిష్ చేసుకుందాము. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఎవ్రీవన్.